చదివేది న్యాయ విద్య, ప్రవృత్తి అక్రమాలు. సో డ్రగ్ మానియా అనుకోవాలా తెలియదు, లేదంటే మానసిక స్థితి బాగోలేదా అర్థం కాదు. కానీ ఇవాళ న్యాయ విద్యను అభ్యసించేటువంటి ఇద్దరు విద్యార్థుల కథ తిరుపతిలో చోటు చేసుకున్నటువంటి ఘటన మొత్తం సభ్య సమాజం పైన పడుతుంది. ఇవాళ గతంలో అయితే చెంటి పిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేటువంటి రెండు అంశాలు నేర్పిస్తారు. ఎక్కడ తాకాలా, ఆ తాకే విధానం ఎలా ఉంటుంది, అది మంచి ఉద్దేశంతో చేస్తున్నారా, చెడు ఉద్దేశంతో చేస్తున్నారా అనేటువంటి అంశాలు చిన్నపిల్లలకి చెప్పి స్కూళ్ళకి కానీ బంధువుల ఇళ్ళకి కానీ పంపిస్తారు. కానీ ఈవేళ పరిస్థితులు దానికంటే కూడా ఉన్నత స్థితిలో ఉన్నత విద్యను అభ్యసించేటువంటి న్యాయ విద్యార్థులు ఇద్దరు. వాళ్ళు ఏం చేశారు, ఇవాళ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి మరీ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ భర్త దగ్గర అబ్యూజ్డ్ వీడియోస్ చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేసినటువంటి ఒక పరిస్థితి. అంటే ఇక్కడ గుడ్ ఫ్రెండ్, బ్యాడ్ ఫ్రెండ్ అనేది కూడా ఇప్పుడు డిసిషన్ తీసుకోవాలి. ఎవరు మంచి స్నేహితులు, ఎవరు ఆ స్నేహం రూపంలో వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారా, ఉంటే అలాంటి వారిని ఎవరిని ఎలా పసిగట్టాలి. సో దానిపైన కూడా ఇప్పుడు తాజా డిస్కషన్స్ కూడా జరుగుతుంది. అందరూ అనుకుంటారు మా పిల్లవాడు ఒకడే ఉన్నాడండి, ఇతరు స్నేహితులతో కలవడం లేదు కాబట్టి ముభావంగా ఉంటున్నాడు, అడమెంట్గా తయారవుతున్నాడు అంటారు. మా పిల్లవాడికి బోల్డంతమంది స్నేహితులు ఉన్నారండి కానీ పడదవ పడుతున్నారని కొంతమంది అంటారు. మావాడు ఒక చెంప కొడితే ఇంకొక చెంప కూడా గాంధీ మార్గం మీద నడుస్తాడు, బాగానే ఉన్నాడండి, నో ప్రాబ్లం అంటారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకాలజీ ఉంటుంది కదా, అందరూ ఒకేలాగా ఉండరు కదా. సో పిల్లలు ఒకలాగా ఉంటే విద్యార్థులు ఉన్నత స్థాయి అంటే డిగ్రీ చదువుతున్నటువంటి పిల్లల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంది. దాంట్లో ఒక ఆవిడేమో జనరల్ స్టూడెంట్, ఇంకొకడేమో మ్యారీడ్ ఉమెన్. సో స్వయంగా వాళ్ళ భర్త దగ్గరే ఆ అమ్మాయి దగ్గర కొన్ని అబ్యూజ్డ్ ఫొటోస్ అన్నీ కూడా చిత్రీకరించి ఆ ఫోటోలంతా కూడా వాళ్ళ బ్రదర్కి, వాళ్ళ కాబోయే హస్బెండ్కి, వీళ్ళందరికీ పంపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి. బాధితులు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడంతో, పోలీస్ ఆశ్రయించడంతో వారు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ సమస్యల్లో ఎందుకు ఆ సిస్టమ్ని టచ్ చేస్తున్నారు అన్నటువంటి అంశాలు కూడా తెలుసుకోవాలి. ఇవాళ చిన్న స్థాయి 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు కాదు, వాళ్ళందరూ కూడా ఇంటర్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చేస్తున్నటువంటి పిల్లలు. సో వాళ్ళల్లో ఎందుకు ఈ నేర ప్రవృత్తి కలుగుతుంది, గుడ్ ఫ్రెండ్, బ్యాడ్ ఫ్రెండ్, ఇది కూడా ఇప్పుడు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అంశాలు కూడా డిస్కస్ చేయడానికి నాతో పాటు ప్రముఖ వైద్య నిపుణురాలు పెన్నా కృష్ణప్రశాంతి గారు ఉన్నారు. వారితో కూడా డిస్కషన్ని కంటిన్యూ చేస్తాం. నమస్కారం మేడం. నమస్తే అండి. చిన్నప్పటి నుంచి మీరు కూడా చాలామంది పిల్లలకి చెప్పి ఉంటారు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనేసి. సో అడల్ట్సల్ ఏజ్ అయిపోయింది, అయితే డిగ్రీకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏది మంచి చెడు అనేది అన్నీ కూడా అవగాహన ఉంటుంది. కానీ ఎక్కడో ఒక చోట టచ్ అయినటువంటి వాళ్ళ మనీ కోసం గతంలో అయితే మనం తిరుపతిలో కూడా చాలా ఘటనలు చూసాం. చైన్ స్నాచర్స్ అంతా కూడా బీటెక్ స్టూడెంట్స్ ఎక్కువగా ఈజీ మనీ, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలి, లేదంటే చైన్ స్నాచింగ్ చేయాలంటారు. సో దాంట్లో కేసులు కూడా రిజిస్టర్ అయినది కూడా బీటెక్ స్టూడెంట్స్ పైన ఎక్కువ అయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అమ్మాయిలు స్నేహపూర్వకంగా మెలుగుతూ ఆ స్నేహాన్ని వ్యాపారానికి కూడా వినియోగిస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. నియర్ పాస్ట్ తిరుపతిలో ఒక పేరు పొందినటువంటి ఒక విశ్వవిద్యాలయంలో లా స్టూడెంట్స్ ఇద్దరు ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఇంటికి తీసుకోవడం, ఇంటికి పిలిపించిన తర్వాత మొత్తం మంది ఇవ్వడం, ఆ అమ్మాయిని వాళ్ళ హస్బెండ్ దగ్గరే కొద్దిగా అబ్యూజ్డ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా ఫోన్ సైట్స్లోకి తీసుకొని దాన్ని బ్లాక్మెయిల్ చేయడం. ఎందుకు వీళ్ళకి చదివేదేమో న్యాయ విద్య, ఎందుకు ఇలా చేస్తారు? దీనిని 2 రకాలుగా విశ్లేషించాలండి. ఒకటి వచ్చి న్యాయ వృత్తి చదువుతున్న వాళ్ళందరూ న్యాయం చేస్తారు అనుకోవడం అపోహ అన్నదానికి ఇది ఒక నిదర్శనం. న్యాయ వ్యాధి వృత్తి చేస్తూ హంతకులకి, దోషులకి వాదిస్తున్న వాళ్ళందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు. అంటే ఒక దొంగను ఏ విధంగా తప్పించాలి, ఒక అత్యాచారం చేసిన వాడిని ఏ విధంగా తప్పించాలన్న దానికి న్యాయ వ్యవస్థ ఉపయోగించబడుతున్న దానికి ఈరోజు న్యాయ విద్యలోనే ఇటువంటివి కానీ జరిగితే ఇటువంటి వాళ్ళు పర్మనెంట్గా బార్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ లేకుండా అనేది ఉండాలి. భవిష్యత్తులో న్యాయ విద్య అనేది వాళ్ళు ఖచ్చితంగా చేయకూడదు. ఈరోజు యూపీఎస్సీ పూజా కేట్కర్ ఉద్దేశం మనం చూసాం. భవిష్యత్తులో ఇటువంటివి చేయకూడదు, అంతకు మించి ఏ విధమైన శిక్ష వేయాలి. ఇటువంటి వాళ్ళకి ఎన్కౌంటర్ చేసినా కూడా తప్పు లేదండి. ఎందుకనంటే ఒక అమ్మాయిని ట్రాప్ చేశారు అని అందాం, ఆ అమ్మాయి కూడా న్యాయ విద్యనే కదా చదువుతూ ఉంది. ఒక ఒంటరిగా ఎందుకు ఇంటికి వెళ్ళింది, ఒక ఒంటరిగా బెడ్రూమ్లోకి ఎందుకు వెళ్తారు? అసలు మీ ఇళ్లలో చదువుకునే దానికి పంపించినప్పుడు మీరు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు, అది అవసరమా లేదా? ఆ ఫ్రెండ్షిప్ మనకి ఎందుకు? మనం ఒక 4 అమ్మాయిలు కలిసి హోటల్కి పోవటం వేరు, ఒంటరిగా ఒక ఇంట్లో భర్తతోనో అన్నతోనో ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి పోవటం వేరు. అసలు మంచి అని ఎందుకు అనుకుంటారు? మిమ్మల్ని ఎందుకు హాస్టల్స్కి పంపించారు? మిమ్మల్ని చదువుకోనికి పంపించారు. ఏదో మీరు సినిమాకో బయట పార్కుకో వెళ్ళవచ్చు.
వెళ్ళిన దానికి నేను తప్పు పట్టట్లేదు. వెళుతున్నప్పుడు ప్రమాదాన్ని నువ్వు న్యాయ విద్య చదువుతున్న అమ్మాయి పసిగట్టలేకపోతుంది అన్నది అది చాలా పెద్ద ప్రమాదం. సో ఇక్కడ విక్టిమ్ కూడా తప్పు. విక్టిమ్ కూడా అంత దానికి పోకుండా ఉండే పరిస్థితుల్లో తన ఎంతవరకు స్టెప్ ఫార్వర్డ్ చేసింది అనేది చూడాలి. రెండోది ఎవరు అక్యూజ్డ్లో ముఖ్యంగా అక్కడ కూడా ఒక అమ్మాయి ఇంతవరకు అంటే భర్త తప్పు చేస్తుంటే ప్రోత్సహిస్తున్నదంటే ఇది మోడర్న్ పతివ్రతలా, ఆధునిక పతివ్రతలా, లేదంటే వైఫ్ డెఫినిషన్ మారిపోయిందా, లేదంటే ఇద్దరు కలిసి ఫోన్ వీడియోస్తో వ్యాపారం చేయాలనుకుంటున్నారా, లేదంటే తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు మీరు అన్నట్టుగా కావాలనుకుంటున్నారా, లేదంటే సాడిస్టిక్ ఫీలింగా? రేపు అతని భార్యని ఇంకొకడు ఆ విధంగా వీడియో తీసుకొని చేస్తే ఇతను వ్యక్తి గమ్మున ఉంటాడా? ఉండడు కదా. అంటే ఈరోజు ఒక అమ్మాయికి జరుగుతుంటే నీ అక్కకో చెల్లెకో అమ్మకో నీ కూతురికో జరిగిన రోజు అంటే ఇక్కడ మొత్తం కూడా చూస్తేనండి వీళ్ళంతా చదువులేని వాళ్ళు కాదు, వీళ్ళు గ్యాంగ్స్టర్స్ కాదు, వీళ్ళు ఇల్లిటరేట్ కాదు, వీళ్ళంతా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. సొసైటీలో నువ్వు బతుకుతున్న పీపుల్ అంటే నీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కూడా నువ్వు తెలియకుండా చేస్తున్నారు అని అంటే మనం అందరం కూడా సోషల్ అనిమల్స్ అన్న స్థాయిని మర్చిపోయాం. ఒకప్పుడు సాయంకాలం అయితే బయట కూర్చొని ఉండేవాళ్ళు, అప్పుడు జీపీఎస్ లేవు, ఏమి లేవు, ఇంటిపైన ఉండేవాళ్ళే మనకు దారి చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు సాయంకాలం చూస్తే అసలు పల్లెటూళ్ళలో కూడా రోడ్లపైన కనపడని పరిస్థితి వచ్చిందంటే పక్కింట్లో ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకోలేని సమాజంలో ఉన్నప్పుడు నన్ను ఎవడు గమనించట్లేదు అన్న ఒక ధైర్యం ఆ కపుల్కి వచ్చింది. అదే కానీ పక్కన నన్ను చూస్తున్నాడు ఎవరంటే అమ్మాయి వచ్చింది అని అంటే నాకు ఇక్కడ ఉండనియరు అన్నది కానీ ఉంటే ఇంత ధైర్యంగా ఒక పల్లెటూరులో వాళ్ళు చేసి ఉండలేరు. రెండోది న్యాయ వ్యవస్థలో ఎక్కడ లోపాలు ఉన్నాయి, నేను డబ్బుతో వ్యవస్థని కొనుక్కోగలనని ఒక ధీమా వాళ్ళలో అనేది ఉంటుంది. మూడోది పోర్న్ వీడియోస్ చేసి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తుంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎన్నో ప్రాస్టిట్యూట్ హోమ్స్, ఎంతోమంది ఒక నంబర్ చెప్తున్నారు, దాదాపు మన దగ్గరే 3,000 అమ్మాయిలు మిస్సింగ్ అని అంటున్నారు. మిస్సింగ్ అంటే ఏంటి? ఎక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, చనిపోయారా, అమ్మబడ్డారా, ట్రాఫికింగ్ జరిగిందా, వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళిపోయారా, లేదు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మొహం చూపించలేక ఇంటికి రావట్లేదా అని అంటే ఇది వ్యవస్థలో ఉన్న అతిపెద్ద లోపభూయిష్టమైన సమస్య. దీనికి కానీ పరిష్కారం కానీ అందరూ కూడా అంటే ఇది కేవలం ప్రభుత్వంనే నేను తప్పు పట్టట్లేదు, సమాజంలో ప్రతి ఒక్కళ్ళు దీనికి బాధ్యత వహించాలి. ఒకప్పుడు ఏం చేసేవాళ్ళు, వెళ్ళి ఇచ్చేవాళ్ళు, సమాజ బహిష్కరణ చేసేవాళ్ళు, మీ ఇంటికి ఏం కార్యాలకి రాము, మీ దీనికి రాము. అదేవిధంగా ఇటువంటి వాళ్ళకి ఇటువంటి కుటుంబాలకి సామాజిక బహిష్కరణ చేస్తేనే సొసైటీలో వాళ్ళకి అవమానం అన్నది విక్టిమ్ కాదు, ఒక విక్టిమ్కి నా వీడియో పోయిందే అని మనము కాదు, ఆ విక్టిమైజ్ చేస్తున్న వాళ్ళని కూడా బహిష్కరణ కానీ చేస్తే తల్లిదండ్రులకి తెలిసి జరిగి ఉండొచ్చు, తెలియక జరిగి ఉండొచ్చు. మనం తల్లిదండ్రులు తప్పు పట్టలేము దీంట్లో. ఆ ఇద్దరి కపుల్లో ఏ విధంగా శిక్షింపబడాలి, ఓ మరణ శిక్షిస్తే సమస్య పరిష్కారం అవుతుందా? కాదు. దీనికి సపరేట్గా మన న్యాయ సంహితలో మార్పులు రావాలి, కొత్త రకమైన శిక్షలు కావాలి. పరిష్కారం తక్కువే, కోట్లల్లో ఏళ్ల తరబడి చేసుకుంటూ పోతే సమస్యకి పరిష్కారం కాదు. ఒక 14 days దిశలో మీకు చేస్తే ఎంత తొందరగా మీకు వస్తుంది. నెక్స్ట్ మీడియా వాళ్ళు ప్రధాన పాత్ర పోషించాలి. నేను చూస్తుంటాం ఎవరైనా అమ్మాయిదైతే అమ్మాయి మొహం మీరు బ్లర్ చేసేస్తున్నారు, కానీ తప్పు చేసిన అమ్మాయిని ఎందుకు బ్లర్ చేయాలి? చేయకూడదు. వాళ్ళు కూడా అందరు దీనికి పెట్టాలి, సోషల్ మీడియాలో దీన్ని తీసుకోవాలి. ఇటువంటి వాళ్ళు తప్పు చేస్తే మీకు స్ట్రాంగ్ పనిష్మెంట్ ఉంటుంది. ఈరోజు పోర్నోగ్రఫీ అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి డార్క్ వెబ్సైట్లలోకి వెళ్ళిపోయి అమ్ముకుంటున్నారు. ఎవడో ఒక కస్టమర్ ఉండి చూస్తేనే కదండి ఇది చేస్తున్నాడు. ఆ కస్టమర్ లిస్టుని బ్లాక్ చేయాలి. ఎవడైతే కొంటున్నాడో ఎవడైతే చూస్తున్నాడో వాళ్ళ ఐపీ లిస్టు చూసుకొని వాళ్ళకి పనిష్మెంట్ అన్నది ఇవ్వాలి. సో మనం సమస్య పైకి చూసేదానికి చిన్నదనిపిస్తుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు. అంటే ఒక పెద్ద మంచు శిఖరం ఉంటుంది, పైనే మనకు కనపడుతుంది, లోపల చాలా పెద్దది ఉంటుంది. ఈరోజు న్యాయ వ్యవస్థని కించపరిచే విధంగా, న్యాయ విద్యని అవమానపరిచే విధంగా, తిరుపతి లాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అవమానపరిచే విధంగా చేసిన ఇటువంటి దీనిని ఖచ్చితంగా సభ్య సమాజంలో ఎవ్వరూ కూడా, ఏ న్యాయవాదులు కూడా వీళ్ళకి చేయకూడదు. ఇటువంటి వాళ్ళకి సపోర్టింగ్గా ఉండకూడదు, బెయిల్ ఉండకూడదు, ఏమి చేయకూడదు. అటువంటి అమ్మాయికి ఈరోజు మనం రక్షణ కల్పించవచ్చు. కానీ ప్రతి అమ్మాయి కూడా, అది ఇంటర్మీడియట్ అమ్మాయి కావచ్చు, యూనివర్సిటీ అమ్మాయి కావచ్చు, మీరు ఒక ఇంటికి పోతున్నప్పుడు ఆ ఇంటికి పోవాల్సిన అవసరం ఉందా?
తల్లిదండ్రులకు చెప్పి వెళ్తున్నారా, చెప్పకుండా వెళ్తున్నారా, ఆ ఇంట్లో ఎవరు ఉంటున్నారు, మీరు లివింగ్ రూమ్ దాటి మీరు బెడ్రూమ్స్లోకి వెళ్ళకూడదు. వాళ్ళు ఎటువంటివైనా ఫుడ్ మెటీరియల్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు తాగిన తర్వాత మీరు తాగటం అనేది నేర్చుకోవాలి. లేట్ నైట్ అన్నది మీరు ఉండకూడదు. మీ హాస్టల్స్లో ఉన్న, పేయింగ్ గెస్ట్లలో ఉన్న, యూ షుడ్ రిటర్న్ బ్యాక్ బై మీ షెడ్యూల్ టైం 8-8:30 లోపల వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడికన్నా కొత్త ప్రదేశానికి వెళ్తున్నప్పుడు మీ రూమ్మేట్కో ఇంకొకరికో మీరు చెప్పి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాల్సిన రీజన్ ఏంటి అని చెప్పాలి. ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు కానీ చూసుకొని మాకు మెడికల్ టర్మినాలజీలో ఒకటి ఉంటుంది, కన్సిడర్ ఎవ్రీ పేషెంట్ యాజ్ HIV పాజిటివ్ అండ్ టేక్ యూనివర్సల్ ప్రికాషన్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి పేషెంట్గా నీకు ఎంటర్ అయినప్పుడు నువ్వు మాస్క్ వేసుకోవడము, చేతికి రక్తం ఉండకుండా ఉండటం అన్నది ప్రతి ఒక్క పేషెంట్ని అనుమానాస్పదంగా చూసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కూడా ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ, ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు కానీ, ఒక పబ్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒక షికార్కి వెళ్తున్నప్పుడు కానీ, ఒక బాయ్ ఫ్రెండ్తో బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ఒకరితో బైక్ ఎక్కినప్పుడు కానీ, ఒక ఆటోలో మీరు ఒంటరిగా వెళ్తున్నప్పుడు కానీ అనుమానాస్పదంగా ఉండటంలో తప్పేమీ లేదు. మీ సొంత నాన్నతో, మీ అన్నతో, మీ తమ్ముడితో పెళ్ళైన తర్వాత మీ భర్తతో, మీ కుటుంబ సభ్యులతో మీరు ఇటువంటి అనుమానాస్పదంగా పోవక్కర్లేదు. మిగిలిన పరిచయస్తులు, మిగిలిన ఫ్రెండ్స్, మిగిలిన కొత్త వాళ్ళతో దయచేసి క్యాబ్స్ ఎక్కినా ఏమెక్కినా కూడా ఫోన్లలో మాట్లాడకుండా, చెవుల్లో ఇవి పెట్టుకోకుండా అలర్ట్గా ఉండి పోతున్న డైరెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం 100కి కానీ మీరు చేసుకుంటే ఇమ్మీడియట్గా ర్యాపిడ్ రెస్పాన్స్ అన్నది మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవాలి. ట్రైన్ యువర్ బ్రెయిన్, సేవ్ యువర్ సెల్ఫ్, సేవ్ యువర్ ఫ్యామిలీ అండ్ సేవ్ ద సొసైటీ. మేడం, అంటే ఇక్కడ మంచి స్నేహితుడు, ఒక స్నేహితుడికి నిర్వచనానికి, స్నేహం అనే ఒక నిర్వచనానికి తలవంపులు తీసుకొచ్చే విధానం వాళ్ళు అవలంబించినటువంటి ఒక ఘటన. ఈవేళ ప్రతి ఒక్కరిలోనూ తెలియని వీక్నెస్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 2-3 కలవిడిగా ఉన్న వాళ్ళని చూస్తే మనం కూడా అలా ఉండాలి అని అనుకుంటారు. కానీ ఎక్కడో వీళ్ళలో ఒక అభద్రతా భావం అవ్వచ్చు, లేదా ఒక న్యూన్యతా భావం అని ఉండొచ్చు. సో వాళ్ళకి అందరిలో పోయి కలివిడిగా కలిసే తత్వం కొంతమందికి ఉండదు. అలాంటి వారిని కొంతమంది ట్రాప్ చేస్తారు. సో ఆ ట్రాపింగ్లో మనం పడబోతున్నామనే దాన్ని ఎలా గ్రహించాలి వాళ్ళు? అంటే అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, వాళ్ళ గోల్ పైన ఫోకస్ పైన ఉంటుందండి. తక్కువ ఫ్యామిలీలు, చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మొట్టమొదటిసారిగా సిటీ లైఫ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ భయంతో ఎవరో ఒకరిని ఆసరాగా తీసుకుంటారు. ఎవ్వరు వ్యక్తి మంచి కానీ చెడ కానీ పర్మనెంట్గా ఉండనండి. సమయ సందర్భాలు బట్టి, వాళ్ళ అవసరాలు బట్టి ఒక వ్యక్తిలో ఉన్న మంచితనం కానీ, ఒక వ్యక్తిలో ఉన్న చెడ్డతనం కానీ ఎక్కువగా కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో 99% అందరూ మంచిగానే ఉంటారు, 1% ఈ చెడ్డతనంతోనే మనకు ప్రాబ్లం వస్తుంది. అందువల్లనే అమ్మాయిలు కొత్తగా మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది ఉండకూడదు, కంపారిజన్ అనేది ఉండకూడదు. ఒక అమ్మాయి వెస్ట్రన్ డ్రెస్ వేసుకునింది, ఒక అమ్మాయి ఐఫోన్ కొనుక్కునింది, ఒక అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఎక్కువ రిచ్గా ఉన్నాడు, నాకు లేడే అని బాధపడకూడదు. మన మూలాల్ని మనం మర్చిపోకూడదు, మన కుటుంబాన్ని మర్చిపోకూడదు, మన తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడి మనం చేస్తున్నారని మర్చిపోకూడదు. మంచి ఫ్రెండు, చెడ్డ ఫ్రెండు అనేది ఉండదండి. మంచి తల్లి, చెడ్డ తల్లి అనేది ఉండదు. పరిస్థితుల ప్రభావం వల్ల మారుతూ ఉంటారు. దాన్ని గ్రహించేదానికి నేర్పరితనం అనేది ఉండాలి. మనకు మార్జాల నీతి, మర్కట నీతి అనేది ఉంటుంది. మనం ఏ విధంగా ట్రైన్ చేస్తాం. ఉదాహరణకు ఒక తాబేలు నీళ్ళల్లో పిల్లల్ని వేసిందనుకోండి, తాబేలు ఒడ్డుపై నుంచి చూస్తుంది, అది ఎట్లా నేర్చుకుంటుంది స్విమ్మింగ్ అని. అదేవిధంగా ప్రతి తల్లి కూడా ఆడపిల్లని ఫస్ట్ టైం హాస్టల్కి పంపించినప్పుడు కానీ, ఫస్ట్ టైం దాటి పంపించినప్పుడు సమాజం ఈ విధంగా ఉంది, నీ ఇంట్లో పరిస్థితి వేరేగా ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పాలి. రెండోది, ఈ కాలం చదువుకున్న అమ్మాయిలు చదువులేని తల్లుల మాటలు వినట్లేదు. నీకేం తెలియదు పో, మాకన్నీ తెలుసు అని ఒక భ్రమలో బతుకుతున్నారు. మూడోది వచ్చి 20 ఏళ్ళు కనీ పెంచిన తల్లిదండ్రుల కంటే 2-3 నెలలు పరిచయమైన బాయ్ ఫ్రెండ్సే చాలా సేఫ్ అని భ్రమలో వాళ్ళ వెనకాల తిరుగుతున్నారు. భ్రమలు వేరు, రియాలిటీస్ వేరు, ప్రాక్టికాలిటీ వేరు. అబ్బాయిలు కూడా, వాళ్ళు కూడా ఒక తల్లి బిడ్డలే. ఆ తల్లులు కూడా అబ్బాయిల్ని ట్రైన్ చేయాలి. నువ్వు అనవసరంగా ఇటువంటి పనులలోకి వెళ్ళకూడదు అనేది చెయ్యాలి. నేను అందుకే ఎప్పుడు చెప్తాను, పేరెంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ ఇవ్వాల్సింది తల్లులకి, కౌన్సిలింగ్ ఇవ్వాల్సిండేది కుటుంబాలకి. ఆ భయంకరమైన సీరియల్స్ చూసుకొని చాలా భయంకరమైన వాతావరణంలో లేకుండా ప్రశాంతంగా ఒక కుటుంబ వాతావరణం ప్రశాంతంగా పర్ఫెక్ట్గా ఉండాలంటే తల్లి కీలక పాత్ర వహిస్తుంది. దానికి చదువుతో సంబంధం లేదు. పిల్లలతో క్వాలిటీ టైం గడపాలి. ఎవ్రీడే ఒక ½ an hour బయట ఎక్కడున్నా కూడా పిల్లలు ఎక్కడికి పోతున్నారు, ఎందుకు పోతున్నారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ అన్నది తల్లి తండ్రి మెయింటైన్ చేయాలి.
పిల్లలు మాటలో కానీ ప్రవర్తనలో కానీ అబద్ధాలు చెప్తున్నారనే అనుమానం కానీ వస్తే తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా ట్రాకింగ్లోకి వెళ్ళిపోవాలి. పరిస్థితి చేయి దాటిన తర్వాత పోలీసులు ఏం చేయలేరు. పోలీస్ దాకా వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అబద్ధాలు చెప్తారు. సో సమాజంలో పరువు అనే ఒక చట్రంలో మనకు మనం బిగించుకొని మన కళ్ళ ముందున్న నిజాలని కూడా ఒక పొరలో కప్పుకొని నిజాలను అబద్ధాలుగా అబద్ధాలని నిజాలుగా భావిస్తున్న ఈ సమాజంలో ఒక ఆడపిల్లనే కాదు మగబిడ్డని కూడా సమానంగా కూడా తీసుకొని శిక్ష పడుతుంది. నీకు తప్పు చేస్తే గీత దాటితే అబ్బాయిలకు కూడా శిక్ష పడుతుందని చెప్పాలి. మీరు చెప్తున్న ఈ న్యాయ విద్యార్థులు చేసిన పని అత్యంత హేయకరం. రైట్ మేడం, అంటే ఈజీ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ అంటే కొంతమంది గతంలో శ్రమకు తగ్గ ఫలితం అంటారు. సో కష్టే ఫలి అంటారు. ఇప్పుడున్న జనరేషన్లో ఏమంటే ఈజీ ఎర్నింగ్ మనీ అనేది తెలుసుకున్నారు. అంటే అది లాటరీలో వెళ్తారు, లేదా చైన్ స్నాచరింగ్ చేసి త్వరగా డబ్బు తీసుకోవాలనుకుంటారు. కొంతమంది ఏమో ఇలాంటి వృత్తిని కూడా ఎంచుకుంటారు. గతంలో అయితే బ్లాక్మెయిల్ చేయాలంటే సినిమాల్లో చూస్తే ఎవరైనా పిల్లోని తీసుకెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి కాంట్రాక్టర్ అయి ఉంటే మీరు ఇంత డబ్బులు ఇస్తేనే మీ బిడ్డను వదిలిపెడతాం అనేది అంతవరకే ఉన్నింది. ఒక కిడ్నాప్ వ్యవహారంతో ఒక బ్లాక్మెయిల్ వ్యవస్థ అనేది ఒకటి నడిచేది. సో ఇప్పుడు ఇలాంటి ఘటనలు కూడా బ్లాక్మెయిల్కి ఇలాంటి స్నేహం ముసుగులో తీసుకురావడము, అసభ్యంగా దాన్ని చిత్రీకరించడం, స్వయాన వాళ్ళ భర్తని అంటే వాళ్ళని అంటే వీళ్ళు ఒక గ్రూప్ లాగా తయారై చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ తక్కువ సమయంలో ఎక్కువ ధనార్జన చేయడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గంగానే ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకోటి క్రైమ్ అనేది కూడా కనిపిస్తుంది. సో షార్ట్ స్పాన్లో ఎర్నింగ్ మోర్ మనీ అనేటువంటి విధానానికి ఎందుకు పోతున్నారు? ఆ లైన్ ఎందుకు టచ్ చేస్తుంది? ఇది ఒకప్పుడు లగ్జరీస్ అనేటివి ఇప్పుడు నెసెసిటీస్ అయిపోయినాయండి. ఒక కార్ నెసెసిటీ అయిపోయింది, ఒక ఫోన్ నెసెసిటీ అయిపోయింది, ఒక బైక్ నెసెసిటీ అయిపోయింది, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ నెసెసిటీ అయిపోయింది. ఇవన్నీ చేయాలంటే నేను 20-30 ఏళ్ళు ఎందుకు కష్టపడాల్సిన అవసరం నాకేముంది? నాకు ఇంకొక షార్ట్ కట్. వీళ్ళకి ఎవరు ఆదర్శం చెప్పండి? మన పొలిటికల్ వాళ్ళే ఆదర్శం, మన సినిమా హీరోలే ఆదర్శం. ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఒకప్పుడు ఒక ఎమ్మెల్యేకి ఇల్లు కూడా లేకుండా ఉండేది. ఒకప్పుడు ఒకరిని చూపిస్తే ఆ ఊర్లో కలెక్టర్ అటువంటి వాడు, నువ్వు అటువంటి నీతి నిజాయితీగా బతుకు అని చెప్పాలి. ఈరోజు సమాజంలో ఒక విద్యార్థికి కానీ ఒక యూనివర్సిటీ స్టూడెంట్కి కానీ ఎవరిని చూపించి మీరు నిజాయితీగా ఉండమంటున్నారు? ప్రతి ఒక్కళ్ళు సుధా మూర్తి గారిని కానీ నారాయణ మూర్తి గారిని టాటాని కానీ మీరు తీసుకోవట్లేదు కదా. ఎక్కడో ఉన్న వాళ్ళని స్ఫూర్తిదాయకంగా కాకుండా మన చుట్టూ సమాజంలో అవినీతికి సంపాదించిన వాళ్ళు ఒక తొందరగా ఎదిగిపోయి వాళ్ళు ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయి హీరోలాగా గౌరవించబడుతూ ఉంటే ప్రతి ఒక్కరికి ఏమనిపిస్తుంది? ఒక మధ్యతరగతి అబ్బాయికి నేను తొందరగా ఎర్న్ చేసుకుంటే నా సొసైటీ పెరుగుతుంది, నా ఫ్యామిలీ స్టేటస్ నాకు పెరుగుతుంది. ఈరోజు ఎంతోమంది అబ్బాయిలు పెళ్లి కాలేక ఇబ్బంది పడుతున్నారు. సో నా ఫ్యామిలీ స్టేటస్ కావాలి అంటే ఒక భ్రమల్లో మనం ఎవరు నెట్టాము? మనమే నెట్టాము. దీనికి పొలిటికల్ వాళ్ళు బాధ్యత వహించాలి, బ్యూరోక్రాట్స్ బాధ్యత వహించాలి, స్కూల్స్ బాధ్యత వహించాలి. లక్షలు ఫీజులు పెడుతూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి తెస్తారు? అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు తక్కువ, ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఎక్కువనా? ఇవన్నిటికీ ఆర్థికంగా మనం డిఫరెన్స్ చూస్తున్నప్పుడు ఎక్కడో కసి, కోపం, బాధ, ఆక్రోశం, ఆవేదన అనేది ఒక స్థాయిగా ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడో అణగారబడిన కంప్రెస్డ్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా ఈరోజు రిఫ్లెక్ట్ అవ్వబడుతున్నాయి. అంటే ఒక వ్యక్తి చెడ్డగా మారినాడు, చెడ్డ పని చేస్తున్నాడు అని అంటే స్టార్టింగ్ మళ్ళీ కుటుంబం నుంచే ఇవన్నీ వస్తుంది. ఒక వ్యక్తి ఈరోజు మనకు ఒక కుళ్ళిపోయిన పండు రావాలి అని అంటే అది ఇన్స్టెంట్గా రాదు. సో ఒక కుళ్ళిపోయిన వ్యక్తి సమాజంలో ఈ విధంగా తయారైనాడంటే మనమందరం పోషించాం పాత్ర. సో దానికి ఎందుకు శిక్షలు కఠినంగా లేవు? నిర్ణీత సమయంలో శిక్ష కానీ పడితే ఈరోజు మీరు దుబాయ్లోకి వెళ్ళి ఒక స్కర్ట్ వేసుకున్న అమ్మాయిని చూడాలంటే భయపడతాడు, తల దించుకుంటాడు. ఎందుకు? చూసిన మరుక్షణం వాడు ఉండడు. అంటే ఆ విధంగా మనకు కాన్స్టిట్యూషన్లో ఉంది అని అంటే భయం అనేది క్రియేట్ అవ్వాలి. రెండవది ఫ్రెండ్స్ సర్కిల్ అనేది చాలా ఉంటుందండి. 10 మందిలో ఒక రిచ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అతనితో కంపారిజన్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఒక బ్రాండెడ్ షర్ట్ కానీ బ్రాండెడ్ బెల్ట్ కానీ నేను అఫోర్డ్ చేయలేకపోతున్నాను, నేను ఎట్లా వీళ్ళని నేను చేసుకోవాలి, నాకు అంత టైం లేదు, నేను 20 ఏళ్ళ తర్వాత సంపాదిస్తా అంటే నా ఫ్రెండ్తో నేను కాంపీట్ కాలేను. అది కూడా సైకలాజికల్ పార్ట్ అనేది ఉంటుందండి. మూడోది తల్లిదండ్రులు, ఐఐటీలు, మీరు మెడిసిన్, మీరు ఇంజనీరింగు, మీరు ఇప్పుడే ఫ్లైట్ ఎక్కాలా, మీరు అమెరికాకి వెళ్ళాలా, మీరు డాలర్లు సంపాదించాలా, నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదివి నువ్వు BA చదివితే నువ్వు పనికి రావు అని ఒక మైండ్ సెట్ క్రియేట్ చేసిన మధ్యతరగతి తల్లిదండ్రులు అందరూ కూడా ఈ ప్రధాన పాత్ర పోషించారు. కంపేర్ చేస్తారు, వాడు అమెరికాకి వెళ్ళి నీ డాలర్లు సంపాదిస్తున్నాడు, నువ్వు ఇండియాలో ఉండి ఏం సాధించినా, నువ్వు ఒక ఇల్లు కూడా కొనుక్కోలేదు. అంటే
తల్లిదండ్రులు తరచుగా అవమానాలు అవహేళన చేస్తున్న వ్యక్తి యొక్క ఆక్రోశం ఈ విధంగా కనపడుతుంది. ఇవన్నీ కూడా అండి పైకి కనిపించేది వేరు, లోపల చేస్తున్నది వేరు. కానీ ఈ సంఘటనలో ఒక భార్య చిత్రీకరించి భర్తని ప్రోత్సహించి ఫ్రెండ్ని చేయటం అన్నది ఎక్కడ క్షమార్హం కాదు, ఎవ్వరూ క్షమార్హం కాదు. అందరినీ కూడా శిక్షింపబడాల్సిన తరుణము. రెండోది, ఆ న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ కళాశాల, ఆ న్యాయ విద్యార్థులు, సహచర విద్యార్థుల రియాక్షన్ని కూడా తీవ్రంగా పరిగణించబడితే వాళ్ళే రేపు ప్రపంచానికి, దేశానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. నిర్భయ ఘటన అని చెప్పినా కూడా ఇంకా జరుగుతూ ఉంది. రేపు ఇళ్లలో ఎంతమందికి ఇట్లా చేస్తున్నారో తెలియదు. అసలు మొబైల్ అనేది చేతికి వచ్చిన తర్వాత మనం ముందుకెళ్ళామా వెనకాలకి వెళ్ళినామా అనేది అందరం కూడా చేసుకోవాలి. అతి సర్వేత్ర వర్జయేత్ అంటారు. ఒక మొబైల్ని ఒక డాక్టరు పేషెంట్ ఫోటో తీసి ఈసీజీ తీస్తే గుండె హార్ట్ అటాక్ నుంచి కాపాడుతాడు. వాడు ఒక పోర్నో వీడియో తీసి డబ్బులు సంపాదిస్తే ఇంకొక అసాంఘిక శక్తికి మనం దోహదం చేస్తున్నాం. సో ఒక మొబైల్ని మనం ఎట్లా వాడాలి అన్నది మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. కానీ తెలియక చేసింది కాదు, డబ్బు కోసమే కాకపోవచ్చు. ఇది ఒక్కటే మనకు బయటకి కనపడింది. ఇంతకుముందు ఎన్ని చేశారో భవిష్యత్తులో ఒక అలవాటైన ప్రక్రియ ఏమన్నా ఉండొచ్చేమో. సో ఇవన్నీ కూడా విశ్లేషించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇప్పటి వరకు మనం చాలా అంశాలని విశ్లేషించినప్పటికీ ఇవాళ ఈ న్యాయ విద్యార్థులు అవలంబించినటువంటి తీరు హేయమైనటువంటి చర్య. సభ్య సమాజం అంతా కూడా తలదించుకునేటువంటి తీరులో వ్యవహరించారు. సో ఈజీ మనీకి అలవాటు పడిపోయిన వీరందరూ కూడా అతి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనేటువంటి ఒక తపన. అంతేకాకుండా ఇవాళ స్వయాన వాళ్ళ భర్త చేతిలోనే అబ్యూజ్డ్ ఫోటోగ్రాఫ్స్ అన్నీ కూడా చిత్రీకరించి బ్లాక్మెయిల్ విధానానికి పాల్పడడం అనేది చూస్తే న్యాయ విద్యకు కళంకితం. సో వీళ్ళకి ఎవరైనా అడ్వకేట్స్ వాదించడానికి కేసుకు సంబంధించి ఎవరైనా ముందుకు రాకుండా ఉంటే బాగుండు. సో కానీ ఆ విధంగా కూడా చేయరు. మళ్ళీ ఏదో రకంగా చేసి మళ్ళీ ముందుకు వస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరో ఒక కార్నర్ అంటే లైమ్ లైట్లోకి వస్తాం కదా, ఇలాంటి కేసులు వాదించినప్పుడు లైమ్ లైట్లోకి వస్తామనేటువంటి ఒక ఆలోచన ఉంటే ఆ అడ్వకేట్స్ కూడా ఇలాంటి కేసెస్ని టేకప్ చేస్తుంటారు. కానీ ఇక్కడ బాధితురాలు చాలా నష్టపోయినటువంటి ఒక పరిస్థితి, నమ్మి వస్తే నట్టేయటం వచ్చినటువంటి ఒక పరిస్థితి. కానీ ఈ కాలంలో ఎవరు మంచి స్నేహితుడని ఎలా నిర్ధారించగలం? ఇవాళ మేడం గారు చెప్పినట్టు స్నేహంలో మంచి చెడు అనేది ఉండవు, మనం ఎన్నుకునే విధానాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. కానీ పల్లెల్లో నుంచి పట్టణాల్లోకి వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైనా ఎదురుగా ఉన్నటువంటి స్టూడెంట్ సహచర విద్యార్థి మంచి డ్రెస్ కోడ్ వేసుకున్నా, మంచి పెర్ఫ్యూమ్ వాడినా, మంచి డ్రెస్సెస్ కానీ మంచి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ చూసేటప్పుడు వాళ్ళకి కూడా ఒక తెలియని ఆకర్షణ అనేది ఇన్ఫాక్చుయేషన్స్కి వస్తుంటారు. సో మనం కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది, ఇలాంటి డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది, ఇలాంటి ఫోన్ వాడితే బాగుంటుంది అనుకుంటారు. కానీ దానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. సో పర్సనల్ రూమ్స్ ఎక్కడ, ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎంత దూరంలో ఉండాలా, ఎలా మాట్లాడాలా, ఎంత సమయాన్ని వెచ్చించాలా, ఏ చిన్న తప్పు చేసినా తల్లిదండ్రులు గుర్తు రావాలి. ఈ తప్పు నేను చేయబోతున్నాను అన్నప్పుడు ఇమీడియట్ కళ్ళ ముందర కనిపించాల్సింది తల్లిదండ్రులు. సో ఆ తల్లిదండ్రులు నన్ను ఈరోజు ఈ కాలేజీకి పంపించారని అంటే ఎంత కష్టంతో నన్ను ఈ కాలేజీకి పంపించుంటారు. సో నేను ఇక్కడ విద్యను మంచిగా అభ్యసించి నా కాళ్ళపైన నేను నిలబడాల్సినటువంటి కనీస బాధ్యత నా పైన ఉంది. సో ఇష్టాలకు కాదు, సంతోషాలకు కాదు పోవాల్సింది ఖచ్చితంగా తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి చిన్న సృహగానే ఉంటే తప్పులు ఎవరు చేయరు. కానీ సమాజం అందరినీ అలాగా అట్రాక్ట్ చేస్తుంది కాబట్టి తప్పులు అనేది జరుగుతుంటాయి. సో మేడం గారు ఇచ్చినటువంటి కొన్ని సలహాలు సూచనలు కానీ ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ పాటిస్తే ఇలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. ఇది వాటి డిస్కషన్. రేపు మరో సుబ్బాయి మళ్ళీ కలుద్దాం.